చాలా కాలం క్రితం మనుషుల్ని దేవుళ్ళు రాక్షసులు ఏలేవారు. కాని అర్ధదేవుడైన పర్సియస్ క్రాకెన్ను ఓడించి మానవాళిని కాపాడాడు. తన భార్య చనిపోయిన తర్వాత కూడా అతను దేవుళ్ల సహాయం అడగడానికి ఇష్టపడలేదు. కేవలం తన కొడుకు హీలియస్తో ఒక సాదాసీదా జాలరిలా బ్రతకాలని అనుకున్నాడు. కాని వాళ్ల ప్రశాంతమైన జీవితం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒక రాత్రి అతని తండ్రి జ్యూస్ ఒక చెడ్డ వార్తతో వాళ్ల ముందుకు వచ్చాడు. జనం ప్రార్థనలు చేయడం మానేయడంతో దేవుళ్ళు తమ శక్తులను కోల్పోతున్నారు. పైగా టార్టరస్ ద్వారాల వెనుక ఉన్న రాక్షసులను ఆపడం వాళ్ల వల్ల కావడం లేదు. దీనివల్ల దేవుళ్లందరికీ తండ్రి అయిన మహా రాక్షసుడు క్రోనస్ బయటపడే ప్రమాదం వచ్చింది. ఈ విపత్తును ఆపడానికి జ్యూస్ పర్సియస్ సహాయం అడిగాడు. కాని తన వల్ల ఏమీ కాదని భావించి పర్సియస్ ఆ అభ్యర్థనను తిరస్కరించాడు. వేరే దారి లేక జ్యూస్ తన తమ్ముడు పోసైడన్ మరియు కొడుకు ఎరిస్తో కలిసి టార్టరస్ గోడలను బాగు చేయడానికి బయలుదేరాడు. అక్కడ వాళ్లకు హేడిస్ ఎదురయ్యాడు. తనను పాతాళానికి పంపించినందుకు అతని మనసులో ఇంకా పగ అలాగే ఉండిపోయింది. హేడిస్ వెంటనే ఆ దేవుళ్ల మీదకు రాక్షసులను వదిలి నిప్పులు కురిపించి అందరినీ చెల్లాచెదురు చేసేశాడు. జ్యూస్, పోసైడన్ ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించారు. కాని శక్తులు లేకపోవడంతో అలసిపోయారు. దాంతో పోసైడన్ తీవ్రంగా గాయపడి కింద పడిపోయాడు. ఏరిస్ తన సొంత తండ్రికే వెన్నుపోటు పొడవడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారింది. జ్యూస్ స్పృహ కోల్పోయేలా దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత ఏరిస్ వజ్రాయుధాన్ని లాక్కున్నాడు. దాంతో వచ్చిన అపరిమిత శక్తి అతన్ని ఇంకా బలవంతుడిగా మార్చేసింది. అదే సమయంలో పర్వతాల నుండి రాక్షసుల గుంపు బయటకు వచ్చి మనుషులుండే ఊర్ల వైపు దూసుకుపోసాగింది. తన గ్రామం వైపు ఒక నిప్పుగోళం దూసుకురావడం చూసిన పర్సియస్ వెంటనే దాని వెనుక పరిగెత్తాడు. ఆ పెద్ద వస్తువు ఇళ్లమీద పడటంతో అక్కడికి చేరిన గ్రామస్థులు ఆ గొయ్యిని ఆశ్చర్యంగా చూడసాగారు. అంతలోనే ఒక భయంకరమైన రాక్షసుడు తన తోకతో జనాలపై దాడి చేస్తూ నేల నుండి పైకి లేచి వినాశనం సృష్టించాడు. ఆ మృగం గ్రామ ప్రజలను చంపేస్తుంటే పర్సియస్ మాత్రం తన కొడుకు కోసం ఆ ప్రమాదం వైపు పరిగెత్తిన ఏకైక వ్యక్తి. ఆ రాక్షసుడు అతని ముందుకు వచ్చి చుట్టుపక్కల అంతటా మంటలు చిమ్మడం మొదలుపెట్టాడు. పర్సియస్ ఎలాగోలా ఆ రాక్షసుడి తలపైకి దూకి దాన్ని విచక్షణరహితంగా పొడిచాడు. కాని చివరికి కింద పడిపోయాడు. ఆ రాక్షసుడు అతనిపై దాడి చేసి పక్కకు నెట్టేసి పొలం అంతా లాక్కుంటూ వెళ్లిపోయాడు. ఇనుప గొలుసులతో పర్సియస్ ఆ రాక్షసుడిని బంధించి దాని తలలను వేరు చేయడానికి గట్టిగా లాగాడు. తర్వాత అతను తెలివిగా ఆ రాక్షసుడికి దానంతటా అదే నిప్పంటించుకునేలా చేసి ఆ మంటల్లోనే దాన్ని బూడిద చేసి పోరాటాన్ని ముగించాడు. గాయాలైన తన కొడుకు హీలియస్ ప్రాణాలతో ఉన్నందుకు పర్సియస్ చాలా మనశ్శాంతిని పొందాడు. వెంటనే ఆ అబ్బాయిని తీసుకుని జ్యూస్ ను వేడుకోవడానికి గుడికి వెళ్లాడు. కాని అక్కడ విగ్రహాలు ధ్వంసమై ఉండడం చూశాడు. చివరికి వాళ్లకు ఒక జ్యూస్ విగ్రహం కనిపించి ప్రార్థించగా అక్కడ ఒక నీడ ప్రత్యక్షమైంది. అది ఆ దాడి నుండి తప్పించుకున్న పోసైడన్. కాని ఆ దేవుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చనిపోయే ముందు జ్యూస్ కు ఏం జరిగిందో పర్సియస్ కు చెప్పాడు. ప్రస్తుతం రాణి ఆండ్రోమెడాతో ఉన్న తన కొడుకు అజనార్ ను వెతకాల్సిందిగా పోసైడన్ పర్సియస్ ను కోరాడు. క్రోనస్ ను ఓడించే మార్గం తెలిసిన పతనమైన దేవుడు హెఫెస్టస్ దగ్గరకు అజనార్ తీసుకువెళ్తాడని చెప్పి కేవలం తన త్రిశూలాన్ని వదిలి అతను బూడిదగా మారిపోయాడు. ఇంతలో ఏరిస్ జ్యూస్ ను బందీగా ఉంచి జ్యూస్ ఎప్పుడూ పర్సియస్ వైపే మొగ్గు చూపడంపై తన కోపాన్ని వెళ్లగక్కాడు. హేడిస్ తన తమ్ముడి పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తూ జ్యూస్ ను వాళ్ల తండ్రి క్రోనస్ కు బలి ఇవ్వాలనే తన ప్లాన్ చెప్పాడు. అతను జ్యూస్ ను టార్టరస్ మధ్య భాగానికి తీసుకువెళ్లాడు. అక్కడ క్రోనస్ యొక్క భారీ శరీరం నిద్రాణ స్థితిలో ఉంది. వారు ఆ దేవుడిని గొలుసులతో బంధించి అతని శక్తులను లాక్కోవడం మొదలుపెట్టారు. ఆ శక్తిని లావాగా మార్చి క్రోనస్ కు బలాన్నిచ్చారు. క్రోనస్ ను విడుదల చేస్తే తమకు అమరత్వం ఇస్తాడని హేడిస్ బలంగా నమ్మాడు. కాని జ్యూస్ అతని అమాయకత్వానికి నవ్వి క్రోనస్ ఎవరిని వదిలిపెట్టడని గట్టిగా హెచ్చరించాడు. మరోవైపు పర్సియస్ మళ్లీ తన కవచాన్ని ధరించి కొడుకుకు గుడ్ బై చెప్పి పెగాసస్ గుర్రంపై రాణి ఆండ్రోమెడాను కలవడానికి వెళ్లాడు. పెగాసస్ ఆకాశంలో దూసుకుపోతుండగా కింద గుమగుడిన సైన్యాన్ని చూసి పర్సియస్ నేరుగా వాళ్ల ముందే ల్యాండ్ అయ్యాడు. చాలా ఏళ్ల తర్వాత రాణిని కలుసుకున్న అతను విపత్తుకు గల కారణాన్ని వివరించి అర్ధదేవుడైన అజనార్ సహాయం తీసుకోవాలని చెప్పాడు. వాళ్లు అజనార్ను బంధించిన జైలు గదుల వైపు వెళ్లారు. హేడిస్ అతని తండ్రిని చంపాడని చెప్పిన పర్సియస్ హెఫెస్టస్ దగ్గరకు దారి చూపిస్తే పగ తీర్చుకునే అవకాశం ఇస్తానని అజనార్తో అన్నాడు. పర్సియస్ తన సోదరుడిని ఒప్పించి త్రిశూలం సహాయంతో కేవలం అజనార్ మాత్రమే కనుగొనగల ఒక రహస్య ద్వీపానికి వెంటనే బయలుదేరాడు. త్వరలోనే ఆ భారీ ద్వీపం కనిపించింది. వారు పెద్ద పెద్ద చెట్లతో నిండిన ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ పెట్టిన పెద్ద ఉచ్చులు యాక్టివేట్ అయి అజనార్ కొట్టుకుపోవడంతో తాము ప్రమాదంలో పడ్డామని పర్సియస్ గ్రహించాడు. అతడిని రక్షించేలోపే పర్సియస్ పైకి ఒక చెట్టు దూసుకొచ్చింది. అక్కడ పెద్ద రాక్షసులు ప్రత్యక్షమవడం చూసి అతను షాక్ అయ్యాడు.
ఆ రాక్షసుడిని గుంపు నుండి దూరం లాగడానికి పర్సియస్ ప్రయత్నించాడు. కాని సైనికులు దాడి చేసేలోపే వాళ్ల వెనుక మరో రాక్షసుడు వచ్చాడు. సైనికులు బాణాలతో దాడి చేశారు, కాని అది ఆ రాక్షసుడికి కోపం తెప్పించడంతో వాళ్లను ఒక్క దెబ్బతో పక్కకు విసిరేశాడు. ఇంతలో ఆ రాక్షసుడు అడవిని నాశనం చేస్తూ వస్తుండగా పర్సియస్ దాని నుండి తప్పించుకుంటూ పరుగెత్తాడు. చివరికి ఒక కొండ అంచుకు చేరుకున్న పర్సియస్ ఆ రాక్షసులు స్వయంగా అమర్చిన ఒక ఉచ్చును చూశాడు. ఆ రాక్షసుడు తనను తొక్కేయడానికి రాగా పర్సియస్ దాని చేతిలో పొడిచాడు. దాంతో అది నొప్పితో గట్టిగా అరిచింది. సైనికులు ఆ రాక్షసుడిని ఆపడానికి ప్రయత్నించారు, కాని అది బలంగా విదిల్చి కొట్టడంతో పర్సియస్ కింద పడిపోయాడు. ఆ రాక్షసుడు తప్పించుకున్నప్పటికీ పర్సియస్ ఉచ్చును లాగడంతో ఒక పెద్ద చెట్టుమొద్దు దాని తలపై బలంగా తగిలి స్పృహ తప్పిపోయింది. గెలుపు నవ్వుతో అతను కిందపడిన శత్రువు దగ్గరకు వెళ్లాడు. కాని మరో రాక్షసుడు తన స్నేహితుడిని రక్షించడానికి దూసుకురావడంతో పోరాటం తప్పలేదు. అదృష్టవశాత్తు ఒక పెద్ద రాక్షసుడు వచ్చి ఆ యుద్ధాన్ని ఆపాడు. పర్సియస్ చేతిలో త్రిశూలాన్ని చూసి గౌరవంగా తల వంచాడు. ఆ రాక్షసులు వారిని గమ్యస్థానానికి తీసుకువెళ్లారు. చివరికి పతనమైన దేవుడు హెఫెస్టస్ నివసించే ఆ కోట వద్దకు చేరుకున్నారు. సైనికులు జాగ్రత్తగా లోపలికి ప్రవేశించారు. హెఫెస్టస్ వారిని వెంటనే గుర్తుపట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ముసలాయనే దేవుళ్ల ఆయుధాలన్నీ తయారు చేసింది. క్రోనస్ ను ఓడించాలంటే ముగ్గురు దేవుళ్ల పురాణ ఆయుధాలను కలిపి ట్రయామ్ ఈటను తయారు చేయడమే ఏకైక మార్గమని చెప్పాడు. మిగిలిన ఆయుధాలను పొందడానికి వారు టార్టరస్ లోపలికి వెళ్లాలి. దానికోసం హెఫెస్టస్ నిర్మించిన ఒక పెద్ద మాయా వ్యూహాన్ని దాటాల్సి ఉంటుంది. వారు ఆ ప్రమాదకరమైన చక్రవ్యూహం వైపు బయలుదేరి భూమి మధ్య భాగంలోకి తిరుగుతున్న ఒక భారీ కట్టడం దగ్గరకు చేరుకున్నారు. వారు దానిపైకి ఎక్కారు. కాని అంతలోనే ఒక మంటల గోళం వారి ముందుకు వచ్చి పేలడంతో అందరూ వెనక్కి పడిపోయారు. ఒక సైనికుడు ప్రార్థించడం వల్ల ఏరిస్ వారి స్థావరాన్ని కనిపెట్టాడు. ఆపై అతను సైనికులను చాలా సులభంగా ఓడించేశాడు. అదృష్టవశాత్తు హెఫెస్టస్ ఆ చక్రవ్యూహం ద్వారాన్ని తెరవగలిగాడు మరియు ఏరిస్ ను అడ్డుకోవడానికి తన ప్రాణాలను అర్పించి మిగిలిన వారిని కాపాడాడు. లోపలికి వెళ్లాక దారులు ఎంత చిక్కుగా ఉన్నాయో గ్రహించారు. కాని ముందుకు సాగడం తప్ప వారికి వేరే దారి లేకపోయింది. గంటల తరబడి ఆ దారుల్లో తిరిగిన తర్వాత గోడలు కదులుతూ తమను నొక్కేయడానికి వస్తున్నాయని వారికి అర్థమైంది. ఆ కట్టడం సజీవంగా మారి కదులుతుంటే దారిలో ఉన్నదంతా నాశనం చేస్తూ వారు ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగెత్తారు. పర్సియస్ ఆ గుంపు నుండి విడిపోయి ఆ కట్టడం యొక్క లోతైన భాగంలోకి పడిపోయాడు. అయినా అతను ముందుకు సాగి చివరికి టార్టరస్ ప్రవేశద్వారం వద్ద తన స్నేహితులను కలుసుకున్నాడు. ఇంతలో క్రోనస్ జ్యూస్ శక్తులన్నింటినీ పూర్తిగా లాగేసుకోవడంతో ఆ మహా రాక్షసుడు నిద్రలేచాడు. ఆ రాక్షసుడి అసలు శక్తిని చూసి హేడిస్ తన తప్పు తెలుసుకున్నాడు. సరిగ్గా అప్పుడే జ్యూస్ తనను పలవడం వినిపించింది. హేడిస్ ను నరకానికి బహిష్కరించినందుకు జ్యూస్ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరి మంచి పని చేయమని బతిమాలాడు. కాని హేడిస్ ఏదైనా చేసేలోపే ఏరిస్ వెనుక నుండి వచ్చి దాడి చేసి పడేశాడు. హేడిస్ వెంటనే తేరుకుని ఎదురుదాడి చేయడంతో చివరికి అతను మరియు ఏరిస్ ఇద్దరూ కలిసి ఆ లోతైన పాతాళంలోకి పడిపోయారు. అదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయానికి పర్సియస్ అక్కడికి చేరుకుని తన తండ్రిని చూశాడు. ఒక దైవిక ఆయుధంతో అతను జ్యూస్ ను బంధ విముక్తుడిని చేశాడు. కాని ఏరిస్ మళ్లీ వచ్చి సృష్టించిన కంపనాలకు అందరూ వెనక్కి పడిపోయారు. ఏరిస్ చంపేయడానికి ప్రయత్నించేలోపే హేడిస్ అడ్డుపడి అతన్ని ఆపడంతో మిగిలిన వాళ్లకు తప్పించుకునే అవకాశం దొరికింది. కాని యుద్ధ దేవుడైన ఏరిస్ విసిరిన ఒక ఆయుధం జ్యూస్ కు బలంగా తగిలింది. టార్టరస్ కూలిపోయి క్రోనస్ బయటపడడంతో జ్యూస్ దైవ ఆయుధాలను ఒకదానికొకటి కొట్టాడు. దాంతో వచ్చిన కాంతితో అందరూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్లు జ్యూస్ ను సైనిక శిబిరానికి తీసుకువచ్చారు. అక్కడ జ్యూస్ పర్సియస్ తో మాట్లాడుతూ ఎలాగైనా ఏరిస్ నుండి వజ్రాయుధాన్ని లాక్కుని ట్రయామ్ ఈటను సిద్ధం చేసి క్రోనస్ ను అడ్డుకోవాలని చెప్పాడు. వేరే దారి లేకపోవడంతో పర్సియస్ ఏరిస్ కు ప్రార్థన చేసి జ్యూస్ ఆలయం వద్ద తనతో తలపడాలని సవాలు విసిరాడు. పర్సియస్ అందరికీ వీడ్కోలు చెప్పి పెగాసస్ గుర్రంపై ఆకాశంలోకి ఎగురుతుంటే సైనికులంతా గట్టిగా అరుస్తూ అతడిని ఉత్సాహపరిచారు. త్వరలోనే దూరంగా ఉన్న ఒక పర్వతం పేలిపోయి సైన్యం మీదుగా పెద్ద గాలి తరంగాలను సృష్టిస్తూ రాక్షసులతో నిండిన నిప్పుగోళాలను యుద్ధభూమిలోకి విసిరింది. ఆ రాక్షసులు సైన్యంపైకి దూసుకువచ్చారు. సైనికులు ఎంత ధైర్యంగా పోరాడినప్పటికీ ఆ నరకపు రాక్షసుల ముందు సామాన్య మనుషులు అస్సలు నిలవలేక విపరీతంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంతలో పర్సియస్ గుడికి చేరుకున్నాడు. కాని అక్కడ ఏరిస్ హీలియస్ ను బంధించి తన తండ్రి చావును కళ్లారా చూసేలా చేయాలని ప్లాన్ చేశాడు. పర్సియస్ దాడి చేశాడు. కాని ఏరిస్ అతన్ని సులభంగా కింద పడేసి కొట్టాడు. పర్సియస్ గుడి స్తంభాలకు కొట్టుకుపోతుంటే హీలియస్ ఏమీ చేయలేక చూస్తుండగా ఏరిస్ విచక్షణరహితంగా దాడి చేస్తూనే ఉన్నాడు. ఏరిస్ చివరి దెబ్బ కొట్టబోతుండగా హీలియస్ తనను ఎదిరించడం చూశాడు. ఇది ఆ దేవుడికి ఇంకా ఎక్కువ కోపం తెప్పించింది. ఈ గ్యాప్ లో పర్సియస్ కు ఏరిస్ పై దాడి చేసే అవకాశం దొరికింది. అతను ఒక ఆయుధాన్ని తీసుకుని తన సోదరుడిని పొడిచాడు. దాంతో ఏరిస్ బూడిదగా మారిపోయాడు.
అప్పుడు పర్సియస్ ఆ 3 దైవిక ఆయుధాలను తీసుకుని వాటిని మెరుస్తున్న ట్రయామ్ ఈటెగా మార్చాడు. ఇంతలో హేడిస్ జ్యూస్ ముందుకు వచ్చి తన ద్రోహానికి క్షమాపణ కోరాడు. తనకున్న చివరి శక్తిని తమ్ముడికి ఇచ్చి ప్రాణం పోశాడు. వారు యుద్ధరంగంలోకి దూకి తమ శక్తులతో రాక్షసులను అంతం చేస్తూ క్రోనస్ వైపు వెళ్లేందుకు దారి సుగమం చేసుకున్నారు. క్రోనస్ గర్జిస్తూ పర్వతాల నుండి బయటకు రాగా జ్యూస్ మొదటగా దాడి చేసి తన శక్తులతో భారీ పేలుళ్లను సృష్టించాడు. ఇది ఆ రాక్షసుడికి మరింత కోపం తెప్పించడంతో పక్కనున్న కొండలను కొట్టి చుట్టుపక్కల ఉన్నదంతా సమం చేశాడు. అదృష్టవశాత్తు క్రోనస్ పని ముగించాలనే పట్టుదలతో పర్సియస్ ఆ మాయా ఈటెతో యుద్ధరంగంలోకి దిగాడు. క్రోనస్ అతడిని చూసి లావాను విసిరాడు. దాంతో కింద ఉన్న నేలంతా మంటల్లో కాలిపోతుంటే పర్సియస్ గాల్లోనే తప్పించుకున్నాడు. తన కొడుకు ప్రమాదంలో పడడం చూసి జ్యూస్, హేడిస్ తమ శక్తులను కలిపి చివరి దెబ్బ కొట్టారు. దాంతో ఆ రాక్షసుడు వెనక్కి పడ్డాడు. ఇది పర్సియస్ మరింత దగ్గరకు వెళ్లడానికి సహాయపడింది. కోపంతో క్రోనస్ తన చేతిని నేలకేసి కొట్టగా జ్యూస్ ఆ దెబ్బ నుండి తన సోదరుడిని కాపాడటానికి ప్రయత్నించాడు. కాని ఆ రాక్షసుడి శక్తి చాలా ఎక్కువగా ఉండడంతో రక్షణ కవచం బద్దలే జ్యూస్ గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. పర్సియస్ నేరుగా క్రోనస్ ముఖం వైపు ఎగురుతూ ట్రయామ్ ఈటెను సిద్ధం చేసుకుని ఆ మంటల గుండా రాక్షసుడి నోట్లోకి దూసుకెళ్లాడు. అతను ఆ ఈటెతో ఆ రాక్షసుడిని పొడిచి దాని గుండె లోతుల్లోకి బలంగా విసిరాడు. క్రోనస్ నొప్పితో గట్టిగా అరుస్తూ లోపల నుండి బద్దలవడం మొదలైంది. ఆకాశాన్ని కప్పేస్తూ జరిగిన భారీ పేలుడు చూసి సైనికులంతా గట్టిగా అరిచారు. దుమ్ము తగ్గిన తర్వాత పర్సియస్ తన తండ్రిని మరియు హేడిస్ ను చూశాడు. కాని జ్యూస్ తీవ్రంగా గాయపడి ఉన్నాడని గ్రహించాడు. కన్నీళ్లు ఆపుకుంటూ అతను తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. జ్యూస్ అతని ధైర్యానికి కృతజ్ఞతలు చెప్పి చివరికి బూడిదగా మారిపోయాడు. కొంతకాలం తర్వాత పర్సియస్ తన కొడుకు దగ్గరకు వచ్చి తన ఆయుధాన్ని ఇచ్చి దేవుళ్ల త్యాగాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, తన వారసత్వాన్ని ఎప్పటికీ మరువవద్దని చెప్పాడు. Please like and subscribe.